పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని అమలు చేస్తోంది. అయితే చాలా మంది ఆ బియ్యాన్ని వాడకుండా బయట 10-15 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారం చేసేవారు పెరిగిపోయారు. పేదలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని దళారులు కిలో 12కి కొనుగోలు చేసి మిల్లర్లకు 25కి విక్రయిస్తున్నారు. ఒక్క గాజువాక నుంచే నెలకు 500 టన్నుల వరకు రేషన్ బియ్యం మిల్లులకు తరలిపోతున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలతో పాటు పోలీసుల హస్తం కూడా ఉందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా ప్రభుత్వం 8,000 టన్నులు సరఫరా చేస్తోంది. అయితే ఆ బియ్యాన్ని అతి కొద్ది మంది మాత్రమే తింటున్నారు. మిగిలిన వారంతా కేజీ 12 నుంచి 15కి విక్రయించుకుంటున్నారు. ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వారంతా తమతో అవగాహన కుదుర్చుకున్న మిల్లర్లకు కిలో 25కి విక్రయిస్తున్నారు. మంచి లాభం వస్తూ ఉండటంతో రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయించేవారు పెరిగిపోతున్నారు. దళారులంతా ఒక్కో ప్రాంతాన్ని పంచుకొని ప్రజల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలిస్తున్నారు.